కెమికల్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలకు వెళ్తే ప్రాణాలకు భద్రత లేదా? వరుస ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? పాసమైలారం ఘటన తర్వాతైనా అధికారులు కళ్ళు తెరుస్తారా? పరిశ్రమల్లో భద్రతా లోపం కార్మికుల ప్రాణాన్ని గాల్లో దీపంలా మార్చుతోంది. వరుస పారిశ్రామిక ప్రమాదాలు భారీ ప్రాణ నష్టాన్ని, తీరని విషాదాన్ని మిగులుస్తున్నాయి. విశాఖ నుంచి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాల వరకు కార్మికుల్లో ప్రాణభయం వెంటాడుతోంది. ప్రాంతాలు, ఫ్యాక్టరీలు మారవచ్చేమో కానీ క్రమం తప్పకుండా విషవాయువుల లీకేజీ, రియాక్టర్లు, బాయిలర్లలో పేలుళ్లు, ఏదో ఒక కారణంతో ఎగిసిపడుతున్న అగ్నికీలలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడకు నెలవైన పటాన్ చెరువులో కార్మికుల ప్రాణాలకు భద్రత కరువైంది. నిత్యం ఏదో ఒక పరిశ్రమలో ప్రమాదం జరిగి కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా పాసమైలారంలో జరిగిన ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందారు. అయితే పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పుడే కార్మిక తదితర శాఖల అధికారులు తనిఖీలు చేస్తున్నారు తప్ప మిగతా సమయాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పటాన్ చెరువు సమీపంలో వేలాది పరిశ్రమలో లక్షలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేయడంతో పాటు వేలాది మంది ఉద్యోగులు ఉన్నారు. కానీ పరిశ్రమల్లో ప్రమాదాలు నివారించేందుకు యాజమాన్యాలు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో కార్మికులకు రక్షణ లేకుండా పోతోంది. ఈ పరిశ్రమల్లో ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ కు చెందిన కార్మికులు ఎక్కువగా పనిచేస్తున్నారు. పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగి ఎంతో మంది చనిపోతున్నా రక్షణ చర్యలు తీసుకోవటం లేదనే విమర్శలు ఉన్నాయి. అనేక పరిశ్రమల్లో ప్రభుత్వ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. పరిశ్రమల్లో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో పాటు అధికారులు పరిశ్రమల్లో రికార్డులకే తనిఖీలు చేసి వెళుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో పరిశ్రమలను తనిఖీ చేయటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి ఏడాది వేసవికి ముందే చిన్న, మధ్య, భారీ పరిశ్రమలను తనిఖీ చేసే ధృవీకరణ పత్రాలు అగ్నిమాపక శాఖ అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. రసాయన పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగిన సమయంలో అధికారులు హడావుడి చేస్తున్నారు తప్ప మిగతా సమయాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. రియాక్టర్లు, బాయిలర్లు, పొగగొట్టాలు, ఇతర యంత్రాల వద్ద రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో పాటు రియాక్టర్లు, బాయిలర్ల వద్ద ప్రమాదాలు పసిగట్టి కార్మికులను అప్రమత్తం చేసే సాంకేతిక పరికరాలు చాలా పరిశ్రమల్లో లేవని ఆరోపిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 1000కి పైగా పరిశ్రమలు ఉన్నట్లు అధికారికంగా లెక్కలు చెబుతున్నాయి. అయితే వీటిలో రెడ్ కేటగిరీలో చెందిన 200కు పైగా సంస్థలు ఉన్నాయి. గత 5 ఏళ్లుగా 48 ప్రమాదాలు జరగ్గా అనేక మంది ఉద్యోగులు, కార్మికులు మృతి చెందారు. మరీ ముఖ్యంగా విశాఖలోని హెచ్పీసీఎల్ రిఫైనరీ 1997లో జరిగిన పేలుడు ప్రమాదంలో 22 మంది మృతి చెందారు. విశాఖలో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద ప్రమాదంగా ఉంది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో విశాఖ పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురం వద్ద 2020లో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగి 12 మందికి పైగా మృతి చెందారు. ఆ తర్వాత కాకినాడ జిల్లా పెద్దాపురంలోని అంబటి సుబ్బన్న ఆయిల్స్ లో ప్రమాదం జరిగి 7గురు మృతి చెందారు. ఇలా పలు కెమికల్ ఫ్యాక్టరీల్లో జరిగిన ప్రమాదాల్లో పలువురు కార్మికులు ప్రాణాలు వదిలినట్లు సమాచారం. పరిశ్రమల్లో విధులకు వెళ్లిన కార్మికులు క్షేమంగా ఇళ్లు చేరటం కష్టంగా మారింది. ముఖ్యంగా పలు రసాయన పరిశ్రమల్లో కనీస రక్షణ చర్యలు లేకపోవటం, నైపుణ్యం గల కార్మికులను తీసుకోకపోవటం అధిక ప్రమాదాలకు కారణమని నిపుణులు భావిస్తున్నారు.